న్యూస్ ఐపీఎల్ మెగా టోర్నీ తిరిగి ప్రారంభం కానుంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంగా మే 8న వాయిదా పడిన ఐపీఎల్ పునః ప్రారంభం కావడంతో అభిమానులు ఖుషిగా ఉన్నారు. మొత్తం 6 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లు జరిపేందుకు నిర్వాహకులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ప్లేయర్లకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే స్వదేశాలకు వెళ్లిన కొందరు ఫారెన్ ప్లేయర్లు టోర్నీకి దూరమయ్యారు. దీంతో మిగతా ఆటగాళ్లతోనే తమ సత్తా చాటడానికి ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఈరోజు రాత్రి 7:30కు ఆర్సీబీ, కేకేఆర్ జట్టు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ ఫైట్ జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, రైట్ ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ మ్యాచ్ మళ్ళీ తిరిగి ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ ప్రధానంగా ఐపీఎల్ 2025 రీషెడ్యూల్కి సంబంధించి కూడా మరొకసారి షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం 17 మ్యాచ్లు 6 ప్రాంతాల్లో ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి. దానికి సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ అనేది ఈరోజు ఇటు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతోంది. అయితే గతంలో ఏదైతే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, దాడులు, ప్రతిదాడులు, యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ మొత్తం మ్యాచ్లని కూడా క్యాన్సిల్ చేశారు. అంటే ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్ను ప్రజెంట్ రద్దు చేస్తున్నట్టు తెలియజేశారు. తర్వాత ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనేది జరిగిన నేపథ్యంలో అటు మళ్ళీ మ్యాచ్ నిర్వహించాలనేది కూడా ఇటు ఫ్రాంచైజీస్ ఎవరైతే ఉన్నారో ఐపీఎల్కి సంబంధించి వారందరూ కూడా బీసీసీఐతో చర్చించిన తర్వాత మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. దానిలో భాగంగా ఈ రోజు నుంచి మళ్ళీ జూన్ 3 వరకు మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. జూన్ 3న కూడా ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఎవరైతే ఈ మ్యాచ్ వాయిదా పడిన నేపథ్యంలో కొంతమంది ఆటగాళ్లు ఇతర దేశాలకు సంబంధించిన క్రికెటర్స్ అందరూ కూడా వారి దేశాలకు తిరిగి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది తిరిగి వచ్చారు, మరి కొంతమంది తిరిగి రాని నేపథ్యంలో ఆ జట్లకు కొంత ఇబ్బందికరంగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే ఇంతకుముందు ఆక్షన్లో ఎవరినైతే తీసుకోలేదో దానికి సంబంధించి మళ్ళీ వారిని తిరిగి కొంతమందిని ఇప్పుడు ఎవరైతే ప్లేసెస్ ఖాళీ ఉన్నో ఆ జట్లు మళ్ళీ వారిని తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు భారత్ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఏదైతే పాకిస్తాన్కు బోర్డర్స్లో జరిగే కొన్ని సిటీస్లో ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి. ఇటు గుజరాత్కు సంబంధించిన అహ్మదాబాద్లో కూడా మ్యాచ్ జరగబోతుంది. అంటే గుజరాత్ పాకిస్తాన్కి సంబంధించి కొంచెం బోర్డర్ దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడ నిర్వహించడానికి అలా ఎటువంటి సందేశం ఇవ్వబోతుంది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్గానే ఉంది అనేది కూడా ప్రపంచానికి చూపించేందుకు ఈ విధంగా పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ భారత్ సరిహద్దులో ఈ మ్యాచ్లు నిర్వహించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఈరోజు రాత్రి చిన్నస్వామి స్టేడియంలో 7:30 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఈ మ్యాచ్ జరగబోతుంది. అంటే మరోవైపు ఈ మ్యాచ్కి కొంచెం వర్షం కూడా అడ్డంకిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. 65% వర్షాభావ పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. అంటే వర్షం పడే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే వర్షం ఎక్కువ ఉంటే కనుక ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరికి చెరొక పాయింట్ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ సీజన్లో 17 మ్యాచ్లు 6 వేదికల్లో టీమ్స్ కూడా ఆడబోతున్నాయి. దాంట్లో షెడ్యూల్ ప్రకారం బెంగళూరు, జైపూర్, ఢిల్లీ అలాగే లక్నో, ముంబై, అహ్మదాబాద్లో జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఢిల్లీ మ్యాచ్ రేపు ఢిల్లీలో జరగబోతున్న మ్యాచ్ కూడా రేపు మ్యాచ్ జరగబోతుంది. ఇక నేటి నుంచి మళ్ళీ తిరిగి ఈ మ్యాచ్లు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఏదైతే ప్రధానంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మే 8 నుంచి కూడా ఈ మ్యాచ్లు వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ని పంజాబ్కు మార్చారు. అంటే ధర్మశాలలో ఎయిర్పోర్ట్లని క్లోజ్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విమాన రాకపోకలు నిలిపివేశారు. తర్వాత దాన్ని పంజాబ్కు మార్చారు. పంజాబ్ కూడా సరిహద్దులు ఉన్న నేపథ్యంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు ఆ సమయంలో ఎక్కువ ఉన్నాయి. దాడులు, ప్రతిదాడులు ఎక్కువ అవుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్న డ్రోన్ల ద్వారా, మిసైల్స్ ద్వారా పాకిస్తాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో అటు పంజాబ్ కానీ, గుజరాత్, రాజస్థాన్, సిక్కిం పరిసర ప్రాంతాల రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దాడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ మ్యాచ్ నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదని భావించిన భారత ప్రభుత్వం ఆ మ్యాచ్ను
మ్యాచ్ని కంప్లీట్గా రద్దు చేసి ఈ తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించి దానిలో భాగంగా ఆటగాళ్ళు ఇతర దేశాలకు సంబంధించిన ఆటగాళ్ళు ఎవరైతున్నారో వారందరూ కూడా వారి దేశాలకు తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అంగీకారం కుదిరిన నేపథ్యంలో మళ్ళీ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భారత ప్రభుత్వాన్ని సంప్రదించిన నేపథ్యంలో ఇక ఈ రోజు నుంచి కూడా మ్యాచ్లు నిర్వహించబోతున్నారు. దానిలో భాగంగా ఎవరైతే తిరిగి వెళ్ళిపోయిన క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో ఇతర దేశాలకు వెళ్ళిపోయిన క్రికెటర్స్ వారందరూ కూడా రావాలంటూ కూడా ఆ జట్లకు సంబంధించిన ఓనర్స్ పిలుస్తున్నారు. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోతున్న నేపథ్యంలో వారు ఫర్దర్గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ జట్లు ఎవరైతే రాలేదో వారిని వేలంపాట్లో ఏదైతే ఉంటుందో మ్యాచ్కి సంబంధించిన వేలంపాట నిర్వహించిన సందర్భంలో ఆ జట్టు ఓనర్స్ మళ్ళీ కొత్త వారిని వేలంలో ఎవరైతే తీసుకోలేదో అటువంటి వారిని మళ్ళీ తీసుకుని వారి ప్లేస్లో రాని వారి ప్లేస్లో ఆడించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే ఆ 17 మ్యాచ్లు 6 ప్రాంతాల్లో నిర్వహించబోతుంది. ఈ మ్యాచ్లు జరిగే ప్రతి స్టేడియం వద్ద కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయబోతుంది. రేపు ఢిల్లీలో జరగబోతుంది, ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది, తర్వాత గుజరాత్లో, ముంబైలో, జైపూర్లో, ఇతర రాష్ట్రాల్లో ఈ మ్యాచ్లన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి స్టేడియం వద్ద కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్కడికి వచ్చే ఆడియన్స్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటు పాకిస్తాన్ ఎప్పుడు ఎటువంటి దాడులు చేస్తుందో కూడా ఊహించని విధంగా కూడా వారు దాడులు చేస్తున్న నేపథ్యంలో అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినప్పటికీ కూడా ఆ రోజు కూడా 10వ తేదీన ఒక కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. వితిన్ 3 అవర్స్లోనే మళ్ళీ దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరోవైపు భారత ప్రభుత్వం ఉగ్రవాదుల ఏర్వేతకు సంబంధించి ఆపరేషన్ సింధూర్ను ఆంధ్రలో నుంచి జమ్మూ కాశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదులను ఏర్వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికూ లష్కర్-ఏ తోయిబా, జైషే మహమ్మద్ సంబంధించిన 6 ఉగ్రవాదులను హతమార్చిన నేపథ్యంలో మరికొంతమంది వాటి కోసం కూడా ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ సమయంలో ఉగ్రవాదులు సామాన్యంగా జనాల్లోనే సామాన్య జనంగానే వారు సంచరిస్తూ వారందరూ కూడా ప్రజల మధ్యనే తిరుగుతూ దాడులకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసిన ప్రతి స్టేడియం వద్ద కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసి మెటల్ డిటెక్టర్స్ ఏర్పాటు చేసి చెక్ చేసిన తర్వాత మాత్రమే స్టేడియంలోకి ప్రతి ఒక్కరిని అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల తర్వాత తొలిసారి ఈరోజు మ్యాచ్ అనేది జరగబోతుంది. 8వ తేదీన వాయిదా పడ్డ మ్యాచ్ మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ మళ్ళీ తిరిగి సాయంత్రం 7:30 చిన్నస్వామి స్టేడియంలో ఇటు 2 జట్ల మధ్య కోల్కతా నైట్ రైడర్స్ మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్లు జరగబోతున్న నేపథ్యంలో ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా ఉత్కంఠగా మారింది. భద్రత పరంగా కూడా భారత ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.